డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యంగా కదలాలి, యువత బాధ్యతగా తీసుకోవాలి. పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని, పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూసుకుంటారని ఎదురు చూడకుండా విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకొని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మలి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ గత 1000 కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుందని అన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదాలతో కూడిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అందరం కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లాకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే కష్టాలు, నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరపు హరిప్రసాద్, బోయిన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.